రెండవ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి తప్ప అంటే గత 3 సంవత్సరాల్లో మేము షార్ట్ టర్మ్‌లో ఎర్న్ చేసామని చెప్పి ఇప్పుడు కూడా ఎర్న్ చేస్తే ఛాన్స్ వస్తాదని చెప్పి అనుకోవడం అనేది చాలా మిస్టేక్ అవుతా ఉంది. ఇప్పుడున్న సినారియోలో కేవలం 2 ఇయర్స్, 3 ఇయర్స్ మినిమమ్ వెయిట్ చేయగల స్టామినా ఉంటేనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మరో ముఖ్యమైన పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో లోన్స్, అప్పు లేదా మార్జిన్ అమౌంట్‌తో ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఎఫ్&ఓ, డే ట్రేడింగ్ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలుంటే ఇంకొక 1 ఇయర్ వరకు అవి చేయకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న న్యూసెస్ లేదా మార్కెట్ రెగ్యులేషన్స్ ఏ విధంగా చూసుకున్నా కూడా మార్కెట్‌లో నిన్న మొన్న మీరు చూసుంటారు. ఒక్కొక్క రోజే మనకి 2%, 5% కూడా మార్కెట్ క్రాషెస్ అయిపోయాయి. అలాంటి సందర్భంలో ఇన్వెస్టర్స్ యొక్క మొత్తం హోల్డింగ్స్ అనేది వాష్ అవుట్ అయిపోతాయి. అండ్ ఈ ట్రాప్‌లో పడి చాలామంది బయటికి రాలేరు. వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో వచ్చిన ఎర్నింగ్స్ కూడా మొత్తం కోల్పోవడానికి అవకాశం అయితే ఉంది. నేను చెప్పిన విధంగా చేయడం వల్ల మీరు బెటర్ వెల్త్ అయితే క్రియేట్ చేయగలరని ఆశిస్తా ఉన్నాను.